గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము గ్రామ న్యాయాలయాలు లేదా దీన్ని గ్రామ న్యాయస్థానాలు అంటారు. చూడండి, ఎగ్జామినేషన్లో మనకి ఈ ఏరియా నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రస్తుతము ఈ గ్రామ న్యాయాలయాలకు సంబంధించి ఒక పిటిషన్ సుప్రీంకోర్టు ముందు ఉంది. సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. కాబట్టి ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి ప్రస్తుతము సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్నాయి. కాబట్టి అందరి దృష్టి దీనిపైన ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏమిటంటే, ఈ గ్రామ న్యాయాలయాలు అంటున్నాం కదా, అవి మాకు ఎక్కడా ఏ గ్రామంలో కూడా కనిపించట్లేదు అని మీలో చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఆ సందేహం నిజం. ఆ సందేహం అలా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కాబట్టి సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఈ అంశాన్ని తీసుకొని అన్ని రాష్ట్రాలకు అన్ని హైకోర్టులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే అసలు ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, పనితీరు ఏమిటి అనేది పూర్తి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ ప్రశ్న ఏమిటి, ఈ అంశాలు ఏమిటి అని మనం చూసుకునే కంటే ముందు, న్యాయస్థానాలు లేదా న్యాయాలయాలు అంటే ఏమిటో మనకు తెలుసు. ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి కానీ వ్యక్తులు కానీ తమకు అన్యాయం జరిగింది అని భావించినప్పుడు న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళతారు. ఆ విషయం మనకు తెలుసు. కానీ న్యాయస్థానాల్లో ఈ అంశాలన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. మరి గ్రామాల్లో ఉండే పేద ప్రజలు, ఈ నిరుపేద ప్రజలు చిన్న చిన్న విషయాలు కావచ్చు, పెద్ద కేసు కావచ్చు, ప్రతిదానికి కోర్టు వరకు వెళ్ళి ఆ కోర్టు తలుపులు తట్టడం అనేది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన వారికి న్యాయం అందించాలి. అలాగే అందించే న్యాయం కూడా చాలా చవకగా ఉండాలి. అంటే ఎఫోర్డబుల్ ప్రైస్. అలా ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా తమకు న్యాయం అందుతుంది అని ఒక భావన. సో ఇటువంటి న్యాయాన్ని ప్రజలకు ఎఫోర్డబుల్ రేట్ అలాగే త్వరితగతిన అందించాలి అన్న ఉద్దేశంతో 2008 సంవత్సరంలో పార్లమెంటులో ఒక చట్టాన్ని ఆమోదించి దీన్ని గ్రామ న్యాయాలయాల్ని అక్టోబర్ 2, 2009 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. చట్టమేమో 2008, దీన్ని అమలు చేసిందేమో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 2009లో దీన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేయడం జరిగింది. కాకపోతే అప్పట్లో ఉన్న టార్గెట్ ఏమిటి అంటే 5,000 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత 16,000కు దాన్ని పెంచారని. కానీ వాస్తవంగా చూస్తే ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి 450 కంటే తక్కువగా మనకు ఈ దేశంలో కనిపిస్తున్నాయి. మనకున్న ఈ రాష్ట్రాలు ఎన్ని, జిల్లాలు ఎన్ని, మండలాలు ఎన్ని, గ్రామాలు ఎన్ని, ఆ గ్రామాల్లో న్యాయం జరగాలి అంటే ఈ గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలి. కానీ ఇంత పెద్ద దేశంలో ఇన్ని గ్రామాలు ఉన్నప్పుడు కేవలం 500 కంటే తక్కువ మనకిప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏమిటి, మరి దేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి కదా, మరి మీరేమో కేవలం 16,000 గ్రామ న్యాయాలయాల గురించి మనం చూస్తున్నాము అని అంటే, ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి గ్రామాల్లో ఏర్పాటు చేయటం లేదు. అవి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అవి ఎలా పనిచేస్తాయి అన్నీ కూడా మనం ఇప్పుడు ఒక ప్రశ్న జవాబు రూపంలో మనం చూడబోతున్నాము. ఒకసారి ఈ ప్రశ్న చూడండి. ప్రశ్నలో మీకు క్లియర్గా కనిపిస్తుంది, గ్రామ న్యాయాలయ చట్టం యొక్క లక్షణాలను వివరించండి. అంటే ఫీచర్స్ని చెప్పండి, లక్షణాలు వివరించండి. మరి ఈ చట్టం యొక్క లక్షణాలు మనకు తెలియాలి అంటే అసలు ఆ చట్టంలో ఏముంది అన్న విషయాన్ని మనకు తెలియాలి. క్లియర్? అది మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్. దీనికి సంబంధించి సిమిలర్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఇక్కడ చూడండి,
ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ గ్రామ న్యాయాలయాస్ అన్నాం. అంటే గ్రామ న్యాయాలయ చట్టము 2008 ద్వారా అక్టోబర్ 2, 2009 స్థాపించబడిన గ్రామ న్యాయాలయాల లక్షణాలను వివరించండి అంటున్నాం. అంటే ఈ చట్టంలో ఉన్న ఫీచర్స్, లక్షణాలను మనం తెలియజేయాలి అంటున్నాం. క్లియర్? నెంబర్ 2. ఇక మూడో ప్రశ్న కనుక మనం చూస్తే, రెండవ ప్రశ్న ఉన్నట్టుగానే మూడో ప్రశ్న మనకు కనిపించినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ గ్రామ న్యాయాలయాస్ అన్నాం. జాగ్రత్తగా మీరు గమనించండి. పరీక్షలో మనకు మార్కులు రావాలి అంటే ఇటువంటి పదాల్ని మనం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని దానికి సంబంధించిన సమాధానాన్ని రాస్తేనే మార్కులు వస్తాయి తప్ప మామూలుగా రాస్తే రావు. క్లియర్? మరి ఇక్కడ ఫీచర్స్, లక్షణాలు ఏమిటి, ముఖ్యమైన లక్షణాలు ఏమిటి అన్నప్పుడు మనం అక్కడ ఏం రాయాలి అనేది మనకు ముఖ్యం. ఎందుకంటే మనం సాధారణంగా చదివేటప్పుడు అన్నీ ముఖ్యంగానే కనిపిస్తాయి, అన్ని పాయింట్లు రాయాలి అని అనిపిస్తుంది. కానీ సేలియంట్ ఫీచర్స్ అన్నప్పుడు చాలా 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 ముఖ్యమైనవి మాత్రం మనం రాయాల్సి ఉంటుంది. మరి ఎలా గుర్తుపడ్డామండి అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఉదాహరణకు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడదాం. జస్ట్ 1 minute 30 secondsలో అయిపోతుంది. లేదా తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడండి, రేవంత్ రెడ్డి గారి గురించి, లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఉదాహరణకు నరేంద్ర మోదీ వారిని వివరించండి, వారి లక్షణాలు తెలియజేయండి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము? సాధారణంగా అయితే వారు పొడుగ్గా ఉంటారు, అందంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, వారు ఒక రాజకీయ నాయకుడు. అలాగే రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు, యువకుడు, అందంగా ఉంటాడు, తర్వాత బలంగా ఉంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల్లో అనుభవం పండిన వ్యక్తి, అనుభవజ్ఞుడు, అలాగే చాలా పొడుగ్గా ఉంటారు, మంచి వక్త, అలా రకరకాలుగా మనం చెప్తుంటాం. ఇవన్నీ ఏమిటంటే ఆ వ్యక్తులకు సంబంధించిన లక్షణాలు. క్లియర్? దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇక ఇక్కడ మనకు ముఖ్యమైన లక్షణాలు చెప్పాలి అన్నప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోదీ గారి గురించి చెప్పాల్సి వస్తే, నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి. అంటే ఏమిటి? భారతదేశానికి ఉండే ప్రధానమంత్రి ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. ఆ ఒక్కరే నరేంద్ర మోదీ అనేటప్పటికీ ఒక ముఖ్యమైన పాయింట్ నరేంద్ర మోదీ గారి గురించి వచ్చేసింది అక్కడ. ఆయన రాజకీయ నాయకుడు కావచ్చు, రాజకీయ నాయకులు బోల్డంతమంది ఉన్నారు, పొడుగ్గా ఉండొచ్చు, పొడుగ్గా ఉండే వ్యక్తులు బోల్డంతమంది ఉన్నారు, దృఢంగా ఉన్నారు, బోల్డంతమంది ఉండొచ్చు. క్లియర్? కానీ ఇక్కడ స్ట్రైకింగ్ పాయింట్ ఏమిటి అంటే భారతదేశానికి వారు ప్రధానమంత్రి. క్లియర్? అంటే ఇటువంటి పాయింట్స్ మనం చెప్పినప్పుడే ముఖ్యమైన పాయింట్స్ మనం చెప్పినట్టు అవుతుంది. అలాగే రేవంత్ రెడ్డి గారి పర్సనాలిటీలో వారు ఇలాగా మాట్లాడే వారిలో ఎంతోమంది ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి ముఖ్యమైన పాయింట్ చెప్పాలి అంటే వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాజకీయవేత్త అన్నప్పుడు అటువంటి రాజకీయ నాయకులు బోల్డంతమంది ఉండొచ్చు. కానీ ముఖ్యమైన పాయింట్ ఏమిటి అక్కడ? వారు ఆంధ్రప్రదేశ్కి వారు ముఖ్యమంత్రి. సో ఈ విధంగా ఈ లక్షణాలు ఏమిటి, ముఖ్య లక్షణాలు ఏమిటి అనేది మనం చాలా 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 జాగ్రత్తగా మనం గ్రహించవలసి ఉంటుంది. క్లియర్ అయిపోయింది కదా పాయింట్? నెక్స్ట్, ఇక ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించేది లక్షణాలు, ముఖ్య లక్షణాలు తేడా అనేది మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మన ఎగ్జామినేషన్ సంబంధించింది కాదు. క్లియర్? కాకపోతే ఎగ్జామినేషన్లో ఆన్సర్ బాగా రాయడానికి లక్షణాలకు, ముఖ్య లక్షణాలకు అన్న తేడా ఏమిటి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండవలసిందే. ఇదొక పాయింట్. అలాగే మరి పరీక్షలో మనం ఏం రాస్తాము అన్నప్పుడు నెంబర్ 1, ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం రాయాల్సింది ఏమిటంటే అసలు ఈ గ్రామ న్యాయాలయాలు అంటే ఏమిటి అని రాయాలి. అలాగే ఈ గ్రామ న్యాయాలయాల్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, లొకేషన్. గ్రామ న్యాయాలయాలు అనేవి గ్రామాల్లో ఉన్నాయా లేకపోతే ఇంకెక్కడైనా ఏర్పాటు చేశారా అనేది ఒక ముఖ్యమైన అంశం. క్లియర్? నెంబర్ 2, అలాగే ఈ గ్రామ న్యాయాలయాలకి
అధ్యక్షుడిగా వహించేది ఎవరు, వారు ఎక్కడి నుంచి వస్తారు, వారిని న్యాయాధికారి అని అనడం జరుగుతుంది. క్లియర్? అలాగే మరి ఈ గ్రామ న్యాయాలయాల యొక్క పరిధి ఏమిటి అంటే ఎటువంటి కేసుల్ని వారు స్వీకరించవచ్చును అంటే సివిల్ కేసుల్ని స్వీకరించవచ్చును, క్రిమినల్ కేసుల్ని కూడా స్వీకరించవచ్చును. 2 రకాల కేసుల్ని కూడా వారు తీసుకోవచ్చును. అలాగే మొబైల్ కోర్ట్. సాధారణంగా ఏం జరుగుతుంది, మనం ఒకవేళ జిల్లా కోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ మనం వెయ్యాలి అన్నప్పుడు మనమే జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళాలి. ఆ లొకేషన్ ఎక్కడుందో చూసుకొని మనకు మోటార్ బైక్ మీదనో, కారులోనో, ఆటోలోనో ఏదో విధంగా మనం అక్కడికి వెళ్తాం. అలాగే హైకోర్టుకు వెళ్ళాలి అంటే హైకోర్టు దగ్గరికే మనం వెళ్తాము. సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాల్సిందే. కానీ ప్రజల గురించి ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి అవి సంచరిస్తూ ఉంటాయి. దాన్నే మొబైల్ కోర్ట్. అవసరాన్ని బట్టి ఈ న్యాయాధికారి వీరందరూ కూడా అవసరాన్ని బట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడే విచారణ జరిపి అక్కడే తీర్పిచ్చి త్వరితగతిన ఆ కేసును ముగించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అలాగే సాధారణంగా ఏదైనా కోర్టు కేసుకు సంబంధించినప్పుడు విపరీతమైన ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ సివిల్ కేసులకు సంబంధించి ఫీజు 100 రూపాయల కంటే ఎక్కువగా ఉండడానికి వీల్లేదు. అంటే ఎఫోర్డబుల్ జస్టిస్, క్విక్ జస్టిస్కు సంబంధించి ఈ గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి చట్టానికి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్లోని అంశాలని మార్చే అధికారం, సవరించే అధికారం ఎవరికి ఉంటుంది, అదొక పాయింట్. సో ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ రాస్తే మనకు ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం రాసినట్టు. క్లియర్? అయితే మరి ముఖ్యమైన లక్షణాలు అన్నప్పుడు ఏం పాయింట్స్ రాయాలి అన్న విషయం మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం చెప్పుకునే ప్రతి క్లాసు కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయి ఎగ్జామినేషన్లో చక్కగా దీన్ని అమలు చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్? ఇక చూడండి, ఇక్కడ చూడండి, మనకు సాధారణంగా మనకు ఏమవుతుందంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిన అంశమే అది, కాకపోతే ఇప్పుడు ఆ అవసరం వచ్చింది కాబట్టి మరొకసారి బ్రీఫ్గా ఆ పాయింట్ చెప్పుకుందాం. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అని మనకు తెలుసు, రాజ్యాంగంలో చెప్పింది. కానీ అన్ని రాష్ట్రాల్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. అన్ని రాష్ట్రాల్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. కొన్ని రాష్ట్రాల్లో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం అనుమతినిచ్చింది. ఏం రాష్ట్రాలు అవి అంటే, ఆ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయితే జనాభా 20 లక్షల కంటే తక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో ఒకవేళ ఆ రాష్ట్రం కావాలి అనుకుంటే 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయవచ్చు. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు గ్రామ న్యాయాలయాలు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఉన్నవే ప్రస్తుతం మనకు చాలా తక్కువ, 500 కంటే తక్కువ ఉన్నాయి. దాంట్లో ఆపరేషన్లో ఉన్నవి కేవలం 350 అని చెప్పుకున్నాం మనం. మరి ఈ గ్రామ న్యాయాలయాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే, గ్రామ న్యాయాలయాల్ని గ్రామాల్లో కాదు, ఎక్కడైతే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుందో ఆ రాష్ట్రాల్లో మధ్య అంచెలో, అంటే ఏమిటి 3 అంచెలు ఏమిటి, పైన జిల్లా పరిషత్, మధ్యలో మండల్ పంచాయత్, ఇక కింద మనకు ఉండేదేమో గ్రామ పంచాయత్. ఈ మూడింటిలో మధ్యస్థంగా ఉన్న మండల్ పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో ఈ గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా కొన్ని రాష్ట్రాల్లో ఈ మండల్ పంచాయతీ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ గ్రామ న్యాయాలయాల్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. గ్రామ న్యాయాలయాలు అనేవి గ్రామాల్లో కాదు. అయితే
మండల్ పంచాయతీలో మండల్ పంచాయతీ ఉన్న చోట ఏర్పాటు చేస్తారు. ఒకవేళ మండల్ పంచాయతీ లేకపోతే జిల్లా పరిషత్ ఎక్కడైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్స్లో గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ ఇటువంటి పాయింట్ రాస్తూ మీరు ఆన్సర్ అనేది మీరు బిగిన్ చేస్తారు. క్లియర్? అలాగే గ్రామ న్యాయాలయాలకు న్యాయాధికారి అధ్యక్షత వహిస్తారు. చూడండి, ఇప్పుడు మనకు ఒకవేళ లక్షణాలు రాయండి అన్నప్పుడు మనం ఈ పాయింట్ ఇక్కడి వరకు రాసి దీన్ని మనం వదిలిపెట్టేసి అయిపోతుంది. లక్షణమే రైట్. గ్రామ న్యాయాలయం ఉంది, దానికి అధ్యక్షత వహించేది న్యాయాధికారి, అయిపోయింది, క్లోజ్. కానీ సేలియంట్ ఫీచర్ అన్నప్పుడు, ముఖ్యమైన లక్షణం రాయండి అన్నప్పుడు మనము ఈ పాయింట్ ఖచ్చితంగా రాసుకోవాలి. చూడండి, వారు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అధికారం కలిగి ఉంటారు. అలాగే వారితో సమానంగా జీతము మరియు ఇతర ప్రయోజనాలను పొందుతారు. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. క్లియర్? ఇది ముఖ్యంగా మనం చెప్పవలసిన అంశం. ఇది అంటే లక్షణాలు అన్నప్పుడు ఏం రాస్తాము, ముఖ్య లక్షణాలు అన్నప్పుడు ఏం రాస్తాము అనేది మనకి ఇంపార్టెంట్. లక్షణం అన్నప్పుడు మీరు మొదటి లైన్ రాసి మీరు జంప్ అయిపోయి నెక్స్ట్ లక్షణం రాస్తే సరిపోతుంది. కానీ ముఖ్య లక్షణం అన్నాడు కాబట్టి ఆ గ్రామ న్యాయాధికారి యొక్క హోదా, జీతము అవన్నీ కూడా రాస్తే అది ముఖ్య లక్షణం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా మనకు వస్తాయి. నేను ఇంతగా మీకు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే పరీక్షలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయకూడదు అన్నదే నా ఉద్దేశం. ఆమె క్లియర్? అలాగే ఈ న్యాయాధికారిని ఎవరు నియమిస్తారు అంటే హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తోంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇస్ దట్ ఓకే? అది లక్షణం అయిపోయింది. మామూలుగా న్యాయాధికారి న్యాయాలయాలకు అధ్యక్షత వహిస్తాడు. మరి ఎవరు నియమిస్తారు ఆయన్ని? రాష్ట్ర ప్రభుత్వము. ఎవరిని సంప్రదించి? హైకోర్టును సంప్రదించి. ఫినిష్, అయిపోయింది. కానీ ముఖ్య లక్షణం అన్నప్పుడు మాత్రం ఈ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు ఏ అధికారాలు అయితే ఉంటాయో ఆ అధికారాలు, ఆ హోదా, అదే జీతం ఇక్కడ ఈ గ్రామ న్యాయాధికారికి లభిస్తుంది. ఇది స్పెసిఫిక్గా రాయవలసిన పాయింట్స్. క్లియర్? ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా మీకు వస్తుంటాయి. నథింగ్ టు వరీ. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను చెప్పిన పాయింట్స్ చెప్పినట్టుగా మీరు అమలు చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఇదే విధంగా కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. అందుకే చూడండి, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే ప్రశ్న ఇచ్చి జవాబు ఇచ్చి అదే ప్రశ్న అదే జవాబుతో వెళ్తే ఎగ్జామినేషన్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏమిటి గ్యారంటీ? ఏమిటి ప్రశ్న ఇదే విధంగా అడుగుతారని? గ్యారంటీ ఏమిటి ఆ ప్రశ్నకు ఇదే సమాధానం అని? కాదు కదా. అందుకే ఆ కేవలం Q&A ద్వారా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి సబ్జెక్టు అర్థం చేసుకోవాలి, ప్రశ్నను అర్థం చేసుకునే కెపాసిటీ, సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడు ఆన్సర్ రాస్తే అద్భుతమైన ఆన్సర్ ఉంటుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇక ఈ గ్రామ న్యాయాలయాల యొక్క పరిధి ఏమిటి అంటే, పరిధి అంటే మీకు తెలుసు కదా, హైకోర్టు యొక్క పరిధి ఆ రాష్ట్రం, సుప్రీంకోర్టు యొక్క పరిధి ఆ దేశం అంతా, అలాగే జిల్లా కోర్టు పరిధి ఆ జిల్లా. అలాగే ఒక్కొక్క గ్రామ న్యాయాలయానికి సంబంధించిన పరిధి ఏమిటి అనేది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులను సంప్రదించి నిర్ణయిస్తుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే తమ పరిధిలో లేని కేసులను వీరు తీసుకోవడానికి వీల్లేదు. పరిధికి లోబడి మాత్రమే పని చేయాలి. అది సుప్రీంకోర్టుకు వర్తిస్తుంది, హైకోర్టుకు వర్తిస్తుంది, జిల్లా కోర్టులకు వర్తిస్తుంది, సెషన్ కోర్టులకు వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునే గ్రామ న్యాయాలయాలకు కూడా వర్తిస్తుంది. కాకపోతే పరిధిని ఎవరు నిర్ణయిస్తారో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించి నిర్ణయిస్తుంది. రాసుకుంటున్నారు కదా పాయింట్స్? ప్రతి పాయింట్ మీరు రాసుకోండి. రైట్? అలాగే క్వశ్చన్ కూడా రాసుకోండి. చక్కగా అన్ని పాయింట్స్ విన్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ అనేది మీరు చెయ్యండి. ఇస్ దట్ ఓకే? ఒకేసారి అద్భుతమైన ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి అంటే అటువంటి అద్భుతాలు మనం ఊహించకూడదు. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
రాసినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొదటిసారి రాసినప్పుడు మీకు 350 400 పదాలు రావచ్చు. మరి అన్ని పదాలు మీరు ఎగ్జామ్లో రాయలేరు. కాబట్టి ఇదే ప్రశ్నకు ఇదే ఆన్సర్ మళ్ళీ రాయండి, అప్పుడు మీకు పదాలు మీకు 300కి వస్తాయి. మళ్ళీ రాయండి 250కి వస్తాయి. మళ్ళీ రాయండి 200కి వస్తుంది. అందుకనే ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ బట్టి కొట్టి పద్ధతికి మనము స్వస్తి పలుకవలయను. బట్టీలతోని లాభం లేదు. కాన్సెప్ట్ అంతా అర్థం కావాలి. ప్రశ్న చదివే సామర్థ్యము, ప్రశ్నను అర్థం చేసుకునే సామర్థ్యము, ఆ ప్రశ్నకు సూటబుల్ సమాధానాన్ని రాసే సామర్థ్యాన్ని మనం ఇంటర్నల్గా మనం పెంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం రాయాల్సింది ఈ కోర్టు మొబైల్ కోర్టుగా కూడా పనిచేస్తుంది. కొన్ని చోట్ల ఎక్కడైతే ఈ గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేశారో అది మొబైల్ కోర్టుగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ సంబంధిత వ్యక్తులందరూ కూడా కోర్టు వరకు రావాలంటే కష్టం. కాబట్టి ఈ మొబైల్ కోర్టు ద్వారా ఈ కోర్టే అక్కడికి వెళ్ళి అక్కడే విచారించి అక్కడే తీర్పిస్తుంది. కాబట్టి ప్రజలకు పెద్దగా అంటే ఇబ్బంది అనేది తగ్గించడానికి ఉద్దేశించబడినవే ఈ గ్రామ న్యాయాలయాలు. అలాగే మరి ఈ రుసుము అనేది ఉంటుంది. సో ప్రతి కేసుకు ఒక రుసుము అనేది వసూలు చేస్తారు కోర్టు వాళ్ళు. మరి ఇది పెద్ద పెద్ద రుసుములు పెడితే ప్రజలకు కష్టం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చాలా తక్కువగా 100 రూపాయల కంటే మించకుండా ఈ రుసుము అనేది వసూలు చేస్తారు. జనరల్గా ఏమవుతుందంటే, ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ వాల్యూ బట్టి దాని మీద ఫీజు కట్టమంటారు. కానీ ఇక్కడ ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉన్నా కూడా రుసుము అనేది 100 రూపాయల కంటే మించకూడదు. అది ఒక పాయింట్. క్లియర్? రైట్. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి మనం ఇలాగే ముందుకెళ్తే ఇంకా నెక్స్ట్ చూడండి. రైట్. సో ఇక్కడ ఈ గ్రామ న్యాయాలయాలు సివిల్ విషయాలలో ప్రత్యేక విధానాలను అనుసరించవచ్చును. అలాగే చూడండి, సాధారణంగా ఏం జరుగుతుంది, ఒక కోర్టుకు వెళ్ళి కేసు వేసిన తర్వాత ఈ వాయిదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. క్లియర్? అయితే ఇక్కడ మనకు కావలసినది ఏంటి, గ్రామ న్యాయాలయాల్లో ఈ తీర్పు న్యాయం అనేది తొందరగా రావాలి. కాబట్టి వాయిదాలు వేసినా కూడా ఈ వాయిదాలు పరిమితంగా ఉంటాయి, వీలైనంత తొందరగా. అంటే ఏమిటి, ఇక్కడ ఈ దావాను వేసిన తర్వాత 6 నెలల వ్యవధిలోగా వాటిని పరిష్కరించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? దావా అంటే లా సూట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. లా సూట్ అంటే ఏమిటి అంటే ఒక కంప్లైంట్ ఇవ్వడము, లేదా దాన్ని ఏమంటే పిటిషన్ ఇచ్చేదాన్ని లా సూట్ అని అంటారు. జనరల్గా సూట్ వాస్తవానికి వాడాల్సిన పదము లా సూట్, దాన్ని తెలుగులో దావా వేయడము అంటారు. ఆమె క్లియర్? చూడండి, ఒక విషయం గమనించండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఒక ప్రశ్నకు సమాధానం మనం రాస్తున్నాము అంటే ఆ ప్రశ్నకు సంబంధించిన అంశం పైన మనకు పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క అంశం పైన, సిలబస్లో లేకపోయినా కొన్ని అంశాల పైన, అక్కడ గవర్నెన్స్ అంటాడు అక్కడ. మరి ఇక్కడ గ్రామ న్యాయాలయాలు అంటే దాంట్లోకి వస్తాయి, ఆ పరిధిలోకే. మరి సిలబస్లో లేదు కదా ప్రత్యేకంగా అని మనం అడగకూడదు. అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యే వ్యక్తుల లక్షణం కాదు. అందుకని పేపర్లు బాగా చదువుతూ ఉంటే ఈ అంశాలన్నీ మనకు తెలుస్తాయి. రేపు ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చిందనుకోండి, మీరందరూ కూడా చక్కగా సమాధానం రాసిస్తారు. చాలామంది రాయలేకపోవచ్చును, ఎందుకంటే వారికి దీనిపైన అవగాహన లేదు. ఎందుకు లేదు? పేపర్లు చదవలేదు కాబట్టి. మీకు ఉంది, ఎందుకు మీరు పేపర్లు చదువుతున్నారు, మన క్లాస్ ఫాలో అయ్యారు, ఇక్కడ నుంచి ప్రశ్న వచ్చింది, చక్కగా మీరు ఆన్సర్ రాస్తే మిగతా వారికంటే ముందుండే అవకాశం ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, అలాగే ఒక డిగ్రీని అమలు చేయడంలో కూడా చూడండి, డిగ్రీ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టాన్ని డైరెక్ట్గా అమలు చేయవచ్చు. చట్టం అనేది ఒక అంశానికి సంబంధించి, కానీ ఒక అంశానికి సంబంధించి చట్టం లేనప్పుడు కోర్టు ద్వారా వచ్చే ఆర్డర్నే డిగ్రీ అంటారు. కోర్టు ద్వారా వచ్చే ఆర్డర్నే డిగ్రీ అంటారు. ఆ డిగ్రీ అంటే ఆ ఆర్డర్ని డైరెక్ట్గా అమలు చేయవచ్చు.
చట్టాన్ని అమలు చేస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో డిక్రీని అమలు చేస్తే కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అటువంటి డిక్రీలను జారీ చేసి అమలు చేయించే అధికారము గ్రామ న్యాయాలయాలకు కలదు. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము, ఈ మధ్యవర్తిత్వం అనేది మీరు వినుంటారు. క్లియర్? దీన్ని మీడియేషన్ అని కానీ కన్సీలియేషన్ అని కానీ అంటారు. సాధారణంగా ఏమవుతుంది, రెండు పార్టీల మధ్య గొడవ జరిగినప్పుడు సయోధ్య కుదుర్చుకోవడానికి వాళ్ళతో ప్రయత్నం చేస్తారు. అది విజయవంతం కావచ్చు, విఫలం కావచ్చు. అటువంటప్పుడు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం ఈ కన్సీలియేషన్ అనే పద్ధతికి వెళ్తుంది. ఈ కన్సీలియేషన్ అంటే ఏమిటి అంటే, ప్రొఫెషనల్గా ఉన్న ఒక వ్యక్తిని నియమించి ఈ కేసును ఆ వ్యక్తికి అప్పజెప్పి ఈ వివాదాన్ని పరిష్కరించే విధంగా చర్య తీసుకోవడమే కన్సీలియేషన్. అది కూడా ఈ గ్రామ న్యాయాలయాలకు ఈ చట్టం ద్వారా లభించినది. మరి ముఖ్య లక్షణమా కాదా? డిక్రీలు, కన్సీలియేషన్, ఇవన్నీ కూడా ముఖ్య లక్షణాలు. మీరు ఖచ్చితంగా పరీక్షలో రాయవలసిన అంశాలుగా మనము జ్ఞాపకం పెట్టుకోవలేను. క్లియర్? అలాగే మనకి కాస్త ముందుకెళ్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చూడండి, ఇక్కడ కన్సిలియేషన్ అంటే ఏంటని నేను ఇక్కడ ఇచ్చాను, ఒక్కసారి మీరు చదువుకోండి సరిపోతుంది. అలాగే ఇక్కడ ఈ గ్రామ న్యాయాలయాలు ఒక తీర్పు ఇచ్చింది అనుకుందాం. మరి ఆ తీర్పుకు మనం కట్టుబడి ఉండాలా అంటే, భారతదేశ విధానం ప్రకారంగా ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పుని పైకోర్టులో సవాలు చేసే అధికారం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. క్లియర్? అదేవిధంగా ఈ క్రిమినల్ విషయాలకు సంబంధించిన తీర్పుల్లో అప్పీలు చేసుకోవాలి అంటే సంబంధిత సెషన్ కోర్టులో అప్పీలు చేసుకోవాలి. సివిల్ విషయాల్లో అప్పీలు చేసుకోవాలంటే కనుక జిల్లా కోర్టులో అప్పీలు చేసుకోవచ్చును. కాకపోతే ఈ అప్పీల్ అనేది గ్రామ న్యాయాలయము తీర్పు ఇచ్చిన తేదీ నుండి 30 రోజుల లోపు మాత్రమే అప్పీలు చేసుకోవలేను. ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. ఆమె క్లియర్? అంటే దీని అర్థం ఏమిటి? గ్రామ న్యాయాలయాలు ఇచ్చిన తీర్పులు అంతిమ తీర్పులు కావు, వాటిని అప్పీలు చేసుకోవచ్చును. కాకపోతే తీర్పు వెలువడిన తేదీ నుండి 30 రోజుల్లో మాత్రమే అప్పీలు చేసుకోవాలి. ఎక్కడ అప్పీలు చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. క్రిమినల్ విషయాల్లో అయితే ఆ సంబంధిత సెషన్ కోర్టులో అప్పీలు చేసుకోవాలి. సివిల్ విషయాలు అయితే సంబంధిత జిల్లా కోర్టులో అప్పీలు చేయవలెను. ఇది దీనికి సంబంధించిన ముఖ్య పాయింట్స్. క్లియర్? సో మీరు ప్రతిసారి ఏం చేయాలంటే, నేను చూపించగానే ప్రశ్న మీరు రాసుకోండి, నేను చెప్పేటప్పుడు పాయింట్స్ రాసుకోండి, ఆ తర్వాత మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. ఒకసారికి రాదు, నిరాశ పడవద్దు, నిరుత్సాహపడవద్దు, ఆవేశానికి లోను కావద్దు. క్లియర్? ఇక్కడ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పదాలు ఎక్కువ వచ్చాయి, నేను రాసిన సమాధానం నాకే నచ్చలేదు అన్న ఆలోచన వద్దు ఇక్కడ. రైట్? నచ్చలేదు అంటే దానికి అర్థం ఉంటుంది. నచ్చలేదు కాబట్టి నచ్చే విధంగా రాయండి. అదే కదా ప్రాక్టీస్ అంటే. కాబట్టి మీ సమాధానం మీకు నచ్చిన తర్వాత అప్పుడు పక్కవారికి చూపించండి, మిగతా వారికి చూపించి చక్కగా కరెక్షన్ చేయించుకోండి. ఐఎమ్ క్లియర్? సో ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.